హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్ రివ్యూ ఆఫ్ 'కర్మాని సెల్వం' సినిమా చూశాను. సినిమా అయితే నాకు చాలా విపరీతంగా అంటే చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే అసల 'సముద్రికని' గారి వంటి స్టార్ హీరోస్ నుండి ఇలాంటి సినిమాని నేను ఎక్స్‌పెక్టే చేయలేదు. అండ్ డైరెక్టర్ 'రామ్ చక్రి' గారు అసలు ఏం ఆలోచించి రాసారో, అసల మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అండ్ మనీ అనేది మిడిల్ క్లాస్‌లోని ఎలా తిరుగుతుంది? అసలు మిడిల్ క్లాస్ వాళ్ళు డబ్బుతోటి ఉన్న అనుబంధం ఏంటి? అన్న సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేస్తూ సినిమాని ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఇంకా 'రామ్ చక్రి' గారు ఈ సినిమానైతే చాలా క్లీన్‌గా తీశారని చెప్పాలి. ఎటువంటి వల్గర్ డైలాగ్స్ గానీ, అండ్ ఫస్ట్ టైమ్ ఒక సినిమాలోని నో స్మోకింగ్ అండ్ నో ఆల్కహాల్ అవేమీ చూపించకుండా చాలా క్లీన్‌గా సినిమానైతే చూపించారు. అండ్ ప్రతి ఫ్రేము సినిమాలోని సిట్యుయేషన్స్ బట్టి బీజీఎంని, అలాగే సిట్యుయేషన్స్ బట్టి పాటల్ని, అలాగే సిట్యుయేషన్స్ బట్టి డైలాగ్స్‌ని, ఎమోషన్స్‌ని బాగా రాసుకున్నారు. అండ్ దాన్ని స్క్రీన్ మీద చూపించాలంటే చాలా కష్టం. ఎందుకంటే మిడిల్ స్టోరీ మొత్తం కూడా నేను చెప్పక్కర్లేదు. మనం ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. మిడిల్ క్లాస్, మనీ ఈ 2 టాపిక్స్ మీదే ఈ సినిమా మొత్తం నడుస్తుంది. అండ్ డబ్బు సంపాదించాలనే ప్రతి వ్యక్తికి ఎదురైన అనుభవాలేంటి? మనం చెడు దారుల్లో వెళ్తాం, మంచి దారుల్లో వెళ్తాం. ఎనీథింగ్. కానీ ఆఖరికి డబ్బు సంపాదించిన తర్వాత ఏమవుతుంది అన్నదే ఈ 'కర్మాని సెల్వం' యొక్క మెయిన్ థీమ్ అండ్ అంతే. ఇంకా సినిమాలోని 'సముద్రికని' అలాగే 'లక్ష్మీప్రియ', 'అభినయ', డైరెక్టర్ 'గౌతమ్ వాసుదేవ్ మేనన్' ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఈ సినిమాలోనే ఉండడం ప్లస్ పాయింట్ అయింది సినిమాకి. అండ్ ఈ సినిమాలోని వాళ్ళకిచ్చిన రోల్స్‌లోని వాళ్ళైతే జీవించేసారని చెప్పాలి. సినిమాలో డైలాగ్స్ కానీ, అండ్ ఎమోషన్ సీన్స్ కానీ చాలా వరకు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాం. ఈ సినిమా చూస్తున్నప్పుడు మన ఫ్యామిలీలోని సేమ్ ఇలాగే జరుగుతుంది కదా! అని అనిపించేటట్టు సినిమా సీన్స్ మొత్తాన్ని రాసుకున్నారు 'రామ్ చక్రి' గారు. అండ్ బలమైన మ్యూజిక్ కూడా ఉన్నది. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉన్నది. సెకండ్ హాఫ్ డీసెంట్‌గా ఉన్నది. సీన్స్ బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ ఎమోషనల్‌గా డైలాగ్స్‌ని బాగా హ్యాండిల్ చేసి స్క్రీన్ మీద బాగా చూపించారు. రియాలిటీకి దగ్గరగా మనీ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోని ఎలా తిరుగుతుంది? ఎలా ఉంటుంది? అనేది బాగా చూపించారు. సో, ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 3 ఇస్తున్నాను. సినిమా చూడకపోతే, సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్‌ని కామెంట్‌లో పెట్టండి. మొన్నటి వరకు 'త్రీ బీహెచ్‌కే' ఎంత ఫీల్ గుడ్ మూవీయో, ఇప్పుడు ఈ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీల్ గుడ్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీస్‌లోని ఈ మూవీ ఖచ్చితంగా ఉంటుంది. 'కర్మాని సెల్వం' సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనున్న గంట సింబల్‌ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. మరొక రివ్యూ తోటి మళ్ళీ కలుద్దాం.